ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్. నేను అనుశ్రీ. వివరాల్లోకి వెళదాం. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు వైఎస్ జగన్. 3 త్రైమాసికాలుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. చంద్రబాబు విద్యార్థులపై కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒంగోలు జిల్లా జే పంగులూరులో ఫీజు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక పనులకు వెళుతున్న ఓ విద్యార్థి కథనం తనను తీవ్ర ఆవేదన కలిగించిందని ట్వీట్ చేశారు. చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారన్నారు. అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్స్, సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేసి విద్యార్థుల్ని వారి తల్లులను తీవ్రంగా దెబ్బతీస్తున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపివేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్లమని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇలా గత విద్యా సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకు 12,609 కోట్లు ఒక్క విద్యా దీవెనకే ఖర్చు చేశామన్నారు. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్ఆర్సీపీ హయాంలో మొత్తం ఈ వసతి దీవెన, విద్యా దీవెన పథకాలకే 18,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా జనవరి నుంచి మార్చి త్రైమాసికానికి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయని చెప్పుకొచ్చారు. పోనీ ఎన్నికలైన తర్వాత వీళ్ళు జూన్లో అయినా ఇచ్చారా అంటే అది లేదన్నారు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదని పేర్కొన్నారు. ఏప్రిల్లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులు దోచిపెట్టే స్కాములు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధ లేకుండా పోయిందన్నారు. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రియంబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నామన్నారు వైఎస్ జగన్. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు గారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అబద్ధాలు గొప్పగా ఎలా మాట్లాడాలో బాలినేని చూసి నేర్చుకోవాలని విమర్శించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని వ్యాఖ్యలు ఆయన రాజకీయ స్వార్థం కోసమేనని వ్యాఖ్యానించారు. జగన్పై ఆరోపణలు చేస్తూ బాలినేని తన వ్యక్తిత్వం చంపుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఇస్తారనే భ్రమలో బాలినేని ఉన్నారని, 2021 సెప్టెంబర్ 10న సెకీ నుంచి వచ్చిన లేఖపై బాలినేని సంతకం పెట్టారని గుర్తు చేశారు. ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేపట్టారు. పాత గాజువాక కూడల నుంచి కొత్త గాజువాక వరకు ర్యాలీ తీశారు. వందల మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవంబర్ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖలో పర్యటనలో ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు కార్మిక సంఘం నేతలు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం అవుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. ఇది చాలా మంచి అవకాశం. గతంలో ఎప్పుడు అటువంటి పరిస్థితి రాలేదు. అందువల్ల ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడకపోతే మేము మీ మద్దతు కూడా ఉపసంహరించుకునేటువంటి ప్రకటన చేయగలిగితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భవితవ్యం చాలా బాగుంటుంది. ప్రధానమంత్రి గారి చేత స్పష్టమైన ప్రకటన చేయించి ఈ కర్మాగారం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని, అలాగే బ్యాలెన్స్ ఉండిపోయి నిర్వాహకులకు ఉపాధి కల్పిస్తామని, కార్మిక వర్గం వేధింపులు లేకుండా చేస్తామని ప్రకటన చేయాలి. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి సుభాష్ అనుచరుల భూదందాలకు పాల్పడుతున్నారు. తమ భూమిని కబ్జా చేశారని కట్టా గోవిందు, కుడుపూడి జానకమ్మ ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. మంత్రి సుభాష్ ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్ తమ భూమిని కబ్జా చేశాడని డిఎస్సి ఆఫీసులో బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. 20 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని అన్యాయంగా బదలాయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి అనుచరులకు మద్దతు పలికిన రెవెన్యూ అధికారులు సిఐ అశోక్ కుమార్ ను తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. కబ్జా చేస్తున్నారు. మా భూమిని మాకు ఇప్పించకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానండి. నేను వాసన్ చెట్టు సుభాష్ అనుచరులు దొంగల శ్రీధర్ గారు నాకు రాసేశారని వచ్చి బయటికి ఆయన కేసులు అవి పెడుతున్నారండి. అన్ని అరాచకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి. ఇప్పుడు తర్వాత మా అమ్మగారు 3 అక్కా చెల్లెలకి రాశారండి. 3 అక్కా చెల్లెలకి రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాశారని బయటకు వస్తున్నారండి. ఆయన ఎవరు వాసన్ చెట్టు సుభాష్ గారిని చూసి ఆయన బయటకు వస్తున్నారండి. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. ఇప్పుడు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం జంగంరెడ్డిపల్లె తిప్ప వద్ద అక్రమ తవ్వకాలు చేపట్టారు. తెల్లరాయి అక్రమ తవ్వకాల్ని అడ్డుకున్నారు గ్రామస్తులు. కొందరు జేసీబీలతో తవ్వకాలు చేయడానికి గమనించిన గ్రామస్తులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని రెవెన్యూ పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. నవంబర్ 29న ఘనంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ పాలనలో ఉమ్మడి రాష్ట్రం నాటి నిర్బంధాలు మళ్లీ వచ్చాయన్నారు. కేసీఆర్ స్ఫూర్తితో కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటామన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని, అందుకే నవంబర్ 29న 33 జిల్లా కేంద్రాల్లో దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు కేటీఆర్. కేసీఆర్ దీక్షను విరమించిన డిసెంబర్ 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు కేటీఆర్. 29 నవంబర్ మా అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. 33 జిల్లా కేంద్రాలు అంతటా కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిన్న కొంతమంది సీనియర్ నాయకులందరం కూడా సమావేశమైనాం. కేసీఆర్ గారి నాయకత్వం ఉద్యమంలో కానీ అదేవిధంగా పరిపాలనలో కానీ ఏదైతే ఒక చెరగని ముద్ర వేసిందో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి స్ఫూర్తి పొంది మళ్ళొక్కసారి 2 జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కదం తొక్కుతాం. అబద్ధాలు చెప్పడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడి 6 గ్యారంటీల మోసాన్ని గ్రహించే మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెరుచుకొని 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ అబద్ధాలు ఆడడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబుల్ పిహెచ్డి ఇవ్వచ్చు, డాక్టరేట్ ఇవ్వచ్చు. అబద్ధాలను కూడా పట్టపగలు నిర్భయంగా మాట్లాడుతుంటాడు ఆయన. గోబల్స్ ప్రచారం చేస్తుంటాడు. ఒకసారి ఒకరిని మోసం చేయొచ్చు కానీ ఎప్పుడూ అందరినీ మోసం చేయలేవు అనే విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకోవాలి. కర్ణాటకలో 5 గ్యారంటీలని, తెలంగాణలో 6 గ్యారంటీలని ప్రజలను మభ్యపెట్టారు. 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద ఇచ్చి ప్రజల్ని మోసం చేశారు. అదే మోసాన్ని మహారాష్ట్రలో చేయాలనుకున్నారు. మహారాష్ట్ర ప్రజలు ఈ 6 గ్యారంటీల మోసాల్ని గ్రహించింది కనుకనే కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పిండ్రు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 3 విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరిలో 10వ తరగతి విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం శైలజకు వెంటిలేటర్ సాయంతో చికిత్సను అందిస్తున్నారు. అక్టోబర్ 29న ఆశ్రమ పాఠశాలలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్సను అందించారు. వీరి ఆరోగ్యం కుదుటపట్టడంతో డిశ్చార్జ్ చేశారు. అయితే వీరిలో శైలజ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ ఘటన తర్వాత ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మంది మాత్రమే క్లాసులకు హాజరవుతున్నారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి బీసీ కాలనీకి చెందిన యువకుడు ఉపేంద్రారెడ్డి జర్మనీలో మృతి చెందాడు. కొడుకు మరణ వార్త విని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక్కడ ఐఐటిలో చదివిన ఉపేంద్రారెడ్డి జర్మనీలో ఎంఎస్ చేశారు. ఈ నెలలోనే ఇంటికి వచ్చి ఉద్యోగ ప్రయత్నాల కోసం మళ్లీ జర్మనీకి వెళ్లారని తల్లిదండ్రులు వాపోయారు. ఈ నేపథ్యంలో అతడి మరణ వార్త తల్లిదండ్రులకు మరింత కడుపు కోతను మిగిల్చింది. జర్మనీ నుంచి మృతదేహాన్ని త్వరగా ఉదయగిరికి తీసుకుని వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒడిషా పర్బా కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరయ్యారు. ఒడిషా సాంస్కృతిక నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒడిషా పోరాట యోధులు కీలక పాత్రను పోషించారని కొనియాడారు ప్రధాని మోదీ. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కావటం గర్వకారణమన్నారు. ఒడిషా అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తున్నామని, నగరీకరణపై దృష్టి పెట్టామన్నారు ప్రధాని మోదీ. ओडिया संस्कृति के महाकुंभ ओडिशा पर्व 2024 को आसी म गर्भित आपण मान को भेटी मु बहुत आनंदित। मैं आप सबको और ओडिशा के सभी लोगों को ओडिशा पर्व की बहुत बहुत बधाई देता हूं। ओडिशा को केंद्र सरकार जितना बजट देती थी, आज उड़ीसा को 3 गुना ज्यादा बजट मिल रहा है. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి డిసెంబర్ 20 వరకు వింటర్ సెషన్ జరగనుంది. దీనికోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్ లీడర్స్ హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సెషన్స్లో వక్ఫ్ సవరణ బిల్లు, జమిలీ ఎన్నికలతో పాటుగా 16 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది. పార్లమెంటు ఉభయ సభల్లో వివిధ శాఖల పద్దులపై చర్చించనున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టనున్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. పార్లమెంటు వింటర్ సెషన్లో రాష్ట్ర సమస్యలపై గళం విప్పనున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఉభయ సభల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నారు. ఈ సెషన్లో పోలవరం ఎత్తు, ఏపీ ప్రత్యేక హోదా, వక్ఫ్ బిల్లు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. వైఎస్ఆర్సీపీ నాయకులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులను శీతాకాల సమావేశాల్లో ఎంపీలు లేవనెత్తనున్నారు. పోలవరం గురించి చాలా భిన్న స్టేట్మెంట్లు ఇచ్చారు మినిస్టర్లు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇప్పటికి ఇచ్చి దాదాపు 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా కూడా చాలా విషయాలు పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ కూడా నెరవేర్చలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అసలు దీన్ని ప్రైవేటైజేషన్ చేయకూడదు, గట్టిగా దీనిపైన చర్చించాలి. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడము, ఫిజికల్ అసాల్ట్ చేయడము, వాళ్ళందరినీ కూడా పలు స్టేషన్లు తిప్పి అసలు పెట్టాల్సిన సెక్షన్లు కాకుండా దారుణంగా ఈరోజు హింసించే పరిస్థితి ఉంది. దానిపైన కూడా సభలో చర్చించాలని చెప్పి కూడా మేము కోరాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క చట్టం ఉండదు, ఒక్కొక్క పార్టీ అధికార పార్టీకి ఒక చట్టము, అపోజిషన్కి ఒక చట్టం ఉండదని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది. దానిపైన కూడా సభలో ఈసారి ఏ అవకాశం వచ్చినా కూడా చర్చిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 16 బిల్లులతో పాటుగా పార్టీ ఫిరాయింపుల బిల్లు కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్ రెడ్డి. ఈసారి సమావేశాల్లో 4 ప్రధాన సమస్యలపై ప్రశ్నించనున్నట్లుగా తెలిపారు. నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల, రైతు సమస్యలతో పాటుగా పార్టీ ఫిరాయింపులపై చర్చ జరగాలన్నారు సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధానంగా 4 ముఖ్యమైన అంశాలను లేవనెత్తడం జరిగాది. దాంట్లో దేశంలో ఎదుర్కొంటున్న అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగ సమస్య, రెండోది నిత్యావసర ధరలు. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రైస్ రైజ్ అనేది సామాన్య ప్రజలకు ఎంతో ఇబ్బంది పెడుతుంది.
మీరు అనేక సార్లు జీఎస్టీలో ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పారు, కానీ ట్యాక్సేషన్ చూపిస్తున్నారు, కానీ ఆ ధరలు ఎలా పెరుగుతున్నాయి, సామాన్యుడికి ఎలా ఇబ్బంది కలుగుతుందనే దీనిపైన కూడా చర్చ జరగాలి. రైతు చట్టాలను సుమారు 3-4 సంవత్సరాల క్రితం విత్డ్రా చేశారు, కానీ ఆ రోజు ఇచ్చిన వాగ్దానం, ఆ రోజు ఇచ్చిన అష్యూరెన్స్ ఈ రోజు వరకు కూడా అమలు కాలే. పార్టీ మార్పిడి పైన ఈరోజు 16 బిల్లు ఈ హౌస్లో తీసుకొస్తాం ఈ సెషన్లో అని చెప్పారు. ఈ 16 బిల్లుతో పాటు 17వ బిల్ యాంటీ డిఫెక్షన్ పైన తీసుకురావాలి. అదానీ గ్రూప్ పై అమెరికా మోపిన లంచం ఆరోపణలపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని, మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతోందన్నారు. ఉత్తర భారతదేశంలో పెరిగిపోతున్న కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో పార్లమెంట్ వేదికగా ప్రశ్నిస్తామన్నారు ప్రమోద్ తివారీ. यहाँ का एक प्रमुख औद्योगिक जो सिर्फ उद्योग को ही नहीं नियंत्रित कर रहा है बल्कि सरकार को नियंत्रित कर रहा है, जैसी रिपोर्ट आई थी अडानी समूह, आर्थिक बड़ा घोटाला है। मणिपुर मुद्दा को हमने उठाने के लिए कहा है कि अब स्थिति वहां नियंत्रण से बाहर जा रही है। तीसरा, अनएम्प्लॉयमेंट बढ़ता जा रहा है, रिकॉर्ड टूट चुके सारे। उत्तरी भारत में पॉल्यूशन की स्थिति गंभीर से गंभीरतम होती जा रही है। विपक्ष से चर्चा करके हम जरूर उठाएंगे। జార్ఖండ్కు 4వసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు హేమంత్ సోరెన్. రాంచీలోని రాజ్భవన్లో గవర్నర్ కలిశారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు సోరెన్. హేమంత్ సోరెన్ ఈ నెల 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, ఇండియా కూటమి నేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక జార్ఖండ్ శాసనసభ పక్ష సమావేశంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. 4 మంత్రి పదవులు ఆశిస్తోంది కాంగ్రెస్ పార్టీ. 4:1 విధానంలో 4 మంత్రి పదవులు ఇవ్వాలంటోంది. आज हम लोगों ने महागठबंधन की तरफ से नए सरकार की गठन का प्रक्रिया को शुरू किया है। राज्यपाल महोदय के पास हम लोगों ने अपना वर्तमान सरकार से इस्तीफा देते हुए आगामी सरकार की गठन की रिक्वेस्ट और निवेदन और दावा हम लोगों ने पेश किया है। उन्होंने हमें कार्यवाही मुख्यमंत्री का भी जिम्मा सौंपा है। सरकार बनाने का न्योता भी उन्होंने हमें दिया। 28 तारीख को शपथ समारोह का कार्यक्रम तय किया जा रहा है। మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం నేపథ్యంలో మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అనూహ్య విజయం కారణంగా ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించవచ్చునని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన ఆయన ముచ్చటగా 3వసారి ఆ పదవి దక్కించుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇటు శివసేన, షిండే కూడా సీఎం పదవి కోసం పట్టుబడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే కూడా మరోసారి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నట్లుగా సమాచారం. అత్యధిక స్థానాలను సాధించిన పార్టీకే ముఖ్యమంత్రి ఇవ్వాలన్న నియమం ఏమీ లేదని వ్యాఖ్యానించడం ఈ వార్తకు మరింత బలాన్ని చేకూర్చుతోంది. అటు అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ వర్గం కూడా రేస్లో ఉంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కు నూతన డైరెక్టర్గా భారతీయ మూలాలు ఉన్న జై భట్టాచార్య నియమించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. రేసులో మొత్తం 3 వ్యక్తులు ఉండగా జై వైపు ట్రంప్ ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్ కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెనడీని జై భట్టాచార్య గత వారం కలిశారు. రష్యా, యుక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో కీవ్ను బలహీనపరిచేందుకు యూకేతో సహా దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్న నాటో సైబర్ డిఫెన్స్ కాన్ఫరెన్స్లో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారు.
ఈ మేరకు బ్రిటన్కు చెందిన ఓ మంత్రి పేర్కొన్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను, బలహీనతను కలిగిస్తోంది. ఈ దాడులు యుక్రెయిన్తో రష్యా చేసే రహస్య యుద్ధానికి నిదర్శనంగా నిలుస్తోంది. పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 73,000 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 79,640 రూపాయలుగా ఉంది. విజయవాడ, చెన్నై, ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఐపీఎల్ ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది. కోట్లు కుమ్మరించి మరీ ప్లేయర్లను కొనుక్కుంటున్నాయి ఫ్రాంచైజీలు. ఐపీఎల్ వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ జాక్పాట్ కొట్టేశాడు. ఏకంగా 27 కోట్ల ధర పలికాడు. పోటాపోటీగా సాగిన వేలంపాటలో రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో ఫ్రాంచైజీ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రికార్డు అంటున్నారు. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఐపీఎల్ వేలం జరుగుతోంది. మరో స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ను పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది. ఇక హర్షదీప్ సింగ్ను 18 కోట్లకు పంజాబ్ దక్కించుకోగా 10.75 కోట్లకు రబాడాను గుజరాత్ టీం దక్కించుకుంది. ఇక 15.75 కోట్లకు బట్లర్ను గుజరాత్ దక్కించుకోగా 11.75 కోట్లకు స్టార్క్ను ఢిల్లీ టీం చేజిక్కించుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా సూపర్ షోను చూపించింది. ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులు చేసిన టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ను 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆల్అవుట్ కాగా లక్ష్యాన్ని ఛేదించేందుకు అష్ట కష్టాలు పడుతోంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోనూ భారత బౌలర్లు చెలరేగుతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కంగారులకు బుమ్రా షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్లో 4వ బంతికి మెక్స్వీనీని ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఇక 9 పరుగుల వద్ద 2వ వికెట్ను కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. కమన్స్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు. సిరాజ్ వేసిన బంతిని స్లిప్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 12 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది. ఇవి వాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.